హలో ఫ్రెండ్స్, డే 1 100 కోట్ల పైన గ్రాస్ మార్క్ అనేది రాబట్టడాన్ని నార్మలైజ్ చేసేసాడు భయ్య రెబల్ స్టార్ ప్రభాస్. ఒకప్పుడు లాంగ్ రన్లో 100 కోట్లు వస్తేనే ఆశ్చర్యపోయేవారు. అలాంటిది ఇప్పుడు డే 1 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, ఏకంగా 200 కోట్లు కూడా డే 1 రాబట్టేస్తున్నాయి. ఇదంతా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ జక్కన్న కాంబినేషన్లో వచ్చిన బాహుబలి అని చెప్పవచ్చు. మరి వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి 5 ఏళ్ళు శ్రమించి బాహుబలిని ఆ రోజు తీయటం వల్ల ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అనేవి పుట్టుకొచ్చి డే 1 100 కోట్ల పైన 200 కోట్ల పైన గ్రాస్ రాబట్టేస్తున్నాయి. లాంగ్ రన్లో 1000 కోట్లు కూడా రాబట్టేస్తున్నాయి. మరి ఆ ఇన్స్పిరేషన్స్తోనే KGF 2 వచ్చింది, పుష్ప వచ్చింది, ఈరోజు దేవరా కూడా వచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ విధంగా మిక్స్డ్ టాక్తో కూడా దేవరా 172 కోట్లు వేసుకున్నా, లేదంటే రీజనల్ సినిమాగా వచ్చిన ఆ గోట్ విజయ్ గోట్ 126 కోట్లు వేసుకున్నా, అదంతా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క చొరవ అని చెప్పవచ్చు. డే 1 ఒక సినిమాకి 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టొచ్చని ఆయన చూపించి నార్మలైజ్ చేయటం వల్లే ఇప్పుడు ఈ విధంగా డే 1 అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. మరి ఈరోజు డే 1 100 కోట్ల పైన గ్రాస్ రాబడుతుంటే సినిమాలు నార్మల్గా మనం చూస్తున్నాం. అంటే రెబల్ స్టార్ ప్రభాస్ వాటిని నార్మలైజ్ చేసేసాడు. మరి ఫ్యూచర్లో 200 కోట్లు డే 1 రాబట్టినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. దాన్ని కూడా రెబల్ స్టార్ ప్రభాస్ నార్మలైజ్ చేసేస్తాడు. ఇండియాలో ఇప్పటి వరకు 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన సినిమాలు ఏకంగా 14 ఉన్నాయి. అందులో 2 సినిమాలు 200 కోట్ల పైన రాబట్టాయి. ఇదైతే మాత్రం అరాచకం అని చెప్పవచ్చు. మరి ఇక ఈ 14 సినిమాల్లో 5 సినిమాలు రెబల్ స్టార్ ప్రభాస్కు ఉంటే మన టాలీవుడ్కి 2 ఉన్నాయి. RRR 1, దేవరా 1. అంటే టాలీవుడ్కి ఒక 7 అనుకోండి. ఇంకా బాలీవుడ్ నుంచి 3 సినిమాలు ఉన్నాయి, ఎనిమల్, పఠాన్ అండ్ జవాన్. ఇక కాలీవుడ్ నుంచి 3 సినిమాలు ఉన్నాయి, 2.0, లియో అండ్ గోట్. ఇక శాండిల్వుడ్ నుండి ఒకటి ఉంది, KGF 2. ఈ 14 సినిమాల్లో 5 సినిమాలు రెబల్ స్టార్ ప్రభాస్కు ఉంటే ఇక రెబల్వుడ్ అనమాట. ఇది బాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, శాండల్వుడ్ లేదు, ఇక రెబల్వుడ్ అనమాట. ఇది భయ్య. ఇక ఫ్యూచర్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు కూడా డే 1 100 కోట్లు ఈజీగా రాబట్టేస్తాయి. మరి ఆ లిస్టులో గేమ్ చేంజర్ ఉందా, పుష్ప 2 ఉందా, లేదంటే ఓజీ ఉందా, ఇంకా కల్కి 2, అవి అయితే అలాగే రాబట్టేస్తాయి. కాబట్టి ప్రభాస్ సినిమాలు మీరు ఏ సినిమాలు డే 1 100 కోట్ల పైన రాబడుతున్నాయని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.